కాసేపట్లో కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని కోర్టులో హాజరుపరచబోతున్నారు. వైద్య పరీక్షల కోసం లక్ష్మిని ఇప్పటికే రుయా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. తనను బిట్కాయిన్ కేసులో ఇరికించాలని చూస్తున్నారని లక్ష్మి ఆరోపించినట్టుగా తెలుస్తోంది. ఎస్వి యూనివర్సిటీ పిఎస్ నుంచి ఆమెను కోర్టుకి హాజరుపరచబోతున్నారు. రాజస్థాన్ పోలీసులు కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, అసలు ఈ కేసుతో ఆమెకు సంబంధం లేనట్టుగా కూడా తెలుస్తోంది. ఏ6 ఎక్కడో ఉన్న ఆమెని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 41A నోటీసులు మాత్రం ఇచ్చి వెళ్లాల్సిన కేసులో ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారనేది ప్రస్తుతం ప్రశ్న. బిందు, ఏదైతే తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన ఏదైతే తనకు జరిగినటువంటి అన్యాయం పైన మీడియా ముందుకు వచ్చినటువంటి లక్ష్మి ఈ యొక్క ఘటనకు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచినటువంటి 3 రోజులుగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ముందస్తుగానే కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఘటనకు సంబంధించి రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వస్తారు, ఆమెను ఎత్తుకు వెళ్తారు, ఒక కేసులో అరెస్ట్ చేస్తారంటూ ముందస్తు ప్రకటన చేసిన తర్వాత 2021లో నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించి ఈ యొక్క అరెస్టు వారెంట్ ఇవ్వకుండా 41C కింద నోటీసులు ఇవ్వకుండా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఆమెను అదుపులో తీసుకోవడాన్ని యొక్క లక్ష్మికి సంబంధించినటువంటి న్యాయవాదులంతా కూడా కోర్టులో వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి లాయర్ గారు ఉన్నారు. అసలు సార్, జరిగినటువంటి కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది సార్? సార్, జైపూర్లో చందాబాజీ పోలీస్ స్టేషన్లో 2021లో క్రైమ్ నెంబరు 417 రిజిస్టర్ అయింది. అందులో 5వ ముద్దాయిగా లక్ష్మి గారిని చూపించామని చెప్పేసి అక్కడ నుండి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ గారు చెప్పారు. అందులో సెక్షన్స్ అన్నీ చూసుకుంటే 419, 420 చీటింగు, 120B, 406, రెడ్ విత్ 66C అండ్ ఐటీ యాక్ట్. ఈ సెక్షన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 41A నోటీస్ ఇచ్చి పంపించేటువంటి సెక్షన్సే. దీనికి అరెస్ట్ చేసి బెయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు, రిమాండ్ ఇవ్వాల్సిన అవసరమే కూడా లేదు. 41A నోటీస్ ఇచ్చి ముద్దాయి దగ్గర అతను ముద్దాయి రిజెక్ట్ చేస్తే తర్వాత తదనంతర పరిణామాలు ఇవన్నీ రావాలి. కానీ అదొక ప్రాసెస్. ఇప్పుడు ఈరోజు నడుస్తున్న వ్యవహారం ఏమంటే, కొందరు ప్రైవేటు వ్యక్తుల ప్రోద్బలం వల్ల వాళ్ళు రావడము, వాళ్ళ దగ్గర ఎటువంటి అంటే ఒక న్యాయవాదిగా నేను అడిగాను, ఏ వారెంట్ ఉంది, ఏం సెర్చ్ రిపోర్ట్ ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ చెప్పిన ప్రకారం అయితే ఫారిన్ పాస్పోర్ట్ లేదు. ఫారిన్ పాస్పోర్ట్ అంటే అక్కడ ఎస్పీ గారి దగ్గర ఉంటే ఇక్కడ ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అది లేదు. పోనీ అక్కడ కోర్టు దగ్గర వారెంట్ తీసుకొచ్చుకోవాలి, పర్మిషన్, అది లేదు. అంటే మాకు చూపించలేదు. ఒకవేళ ఇప్పుడు ఏమైనా కోర్టు ప్రొడ్యూస్ చేస్తారో మనకు తెలియదు, మనకైతే చూపించలేదు, అడిగితే లేదన్నారు. ఇక్కడ కోర్టులో కూడా లోకల్ కోర్టులో కూడా పర్మిషన్ తీసుకుని మరి పలానా వ్యక్తి మీ జ్యూరిడిక్షన్లో ఉన్నారు, ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి కోర్టులో పర్మిషన్ తీసుకున్న తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్లో దాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కోర్టు నుండి మాకు ఆర్డర్ వచ్చింది, పలానా వ్యక్తిని అరెస్ట్ చేయాలి, మేము నాన్ లోకల్ కాబట్టి మీరు అసిస్ట్ చేయండి, ఏమైనా డిప్యూట్ చేయండి ఇది అని చెప్పేసి చెప్పి లోకల్ పోలీసుతో సహా అక్కడ వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ అగైన్ లోకల్ పోలీసు దగ్గర పెట్టి ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్ళాలి. ట్రాన్సిట్ వారెంట్ లేదు. ఈ ఘటనకు సంబంధించి అయితే ఎలాంటి చట్టబద్ధంగా చేయాల్సినటువంటి పనులు ఏమి చేయకుండా ఈ యొక్క కేసు విషయంలో కావాలనే ఒక పక్కదారి పట్టిస్తున్నారు. ఈ యొక్క కేసు విషయంలో న్యాయపరంగా తామంతా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి లక్ష్మి తరపున న్యాయవాదులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమెనైతే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ నుంచి తిరుపతి రుయా హాస్పిటల్లో మెడికల్ టెస్టులు తీసుకెళ్లారు. కొద్దిసేపట్లో తిరుపతి ఫస్ట్ ఏడీజీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.